కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. ఫస్ట్ వార్డులో విజయం సాధించిన ఆయన ప్రజలకు టీఆర్ఎస్ పై ఉన్న నమ్మకంతోనే పోటీ చేశానన్నారు. టీఆర్ఎస్ లో చేరడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. స్లమ్ ఏరియా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న మహేశ్వర్ రెడ్డితో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థుల హవా కొనసాగుతుంది. అధికార పక్షం టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా గత కొంత కాలంగా కొన్నేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతున్న వారికి టికెట్లు దొరకడంతో వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రంగంలోకి దిగి టీఆర్ఎస్ రెబల్గా దిగి వాళ్ళు విజయం సాధించి ఉన్నారు. అలా విధంగా 1వ వార్డు నుంచి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా గెలిచిన జక్కుల మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఆయన స్పందన. చెప్పండి, ఇక్కడ రెబల్గా గెలిచిన పట్ల మీ గెలుపు పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు? గెలుపు చాలా చాలా ఆనందంగా ఉందండి. ప్రజలు, యూత్, మహిళలు అందరూ బేసిక్గా చాలా ఒక నమ్మకంతో నన్ను ముందుకు సాగించడం జరిగింది. వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్తోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. పార్టీ టికెట్ ఇవ్వకున్నా సరే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, మేము ఓటేస్తామనేది కాన్ఫిడెన్స్ ఇచ్చారో దాంతోనే నేను ముందుకు వచ్చాను. ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది అండ్ విక్టరీ కూడా సాధించడం జరిగింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేసిన మీరు రాజకీయంలో రావాలనే ఎందుకు అనిపించింది? ఏ పరిస్థితులు మీకు రాజకీయం వైపు నడిపించాయి? బేసిక్లీ నా డెవలప్మెంట్ నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఇవాళ కాదు, రేపైనా చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్క వారు అలాగే నా డెవలప్మెంట్ అనుకుంటూ వస్తూనే ఉన్నారనమాట. కానీ సొసైటీ అనే వారికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఏదో కొత్త ప్లాన్స్ వచ్చాను, దానివల్ల డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటే తప్పేం లేదనుకుని ముందు వచ్చాను అనమాట. నా ఐడియాస్, నా ప్లానింగ్ చూపిస్తానంటే నెక్స్ట్ 5 years విల్ షో డెవలప్మెంట్ ఇన్ వార్డ్ నెంబర్ 1. ఇక్కడ గత 19 ఏళ్లుగా టీఆర్ఎస్ అంటే కంటోన్మెంట్ ఎన్నికల్లో రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి జంపన ప్రతాప్ మీ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయనకు టీఆర్ఎస్ సీట్ మిమ్మల్ని కాదని ఇవ్వడం జరిగింది. దాని పట్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అతన్ని ఎలా అధిగమించారు? బేసిక్లీ పార్టీలో 8 months నుంచి కృషి చేసినా కానీ పార్టీకి గ్రహించకుండా జంపన ప్రతాప్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వి స్టిల్ కాన్ఫిడెంట్ లూజ్ కాలేదండి. మేము వీఆర్ స్టిల్ కాన్ఫిడెంట్, మేము గెలుస్తామని చెప్పేసి. పార్టీ ఎంత ప్రయత్నించినా సరే మా ప్రజలు ఒక ప్రేమ అభిమానాలతోటి వాళ్ళు ఓట్లు వేయడంతో మేము గెలిస్తామని చెప్పేసి, పార్టీ కనుక ఇదే గ్రహించి యూత్, యంగ్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి మాకు సపోర్ట్ ఇస్తే వాళ్ళని జాయిన్ చేసుకుంటే